హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుదేష్ణ. వెల్కమ్ టు సుధీస్ కిచెన్. ఏంటి ఇవన్నీ పళ్ళ దుకాణాల్లో పెట్టి కూర్చుని అనుకుంటున్నారా? ఇది హెల్దీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి చూపిస్తున్నాను. ఆఫీసులకు అయ్యి వెళ్ళే వాళ్ళు మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటుంది కదా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోవడం అలా చేస్తారు కదా టైం లేక. నైట్ ఇలాగా చేసి పెట్టేసుకుంటే మార్నింగు హ్యాపీగా తినేయచ్చు. సింపుల్గా కూడా అయిపోతుంది, మంచి హెల్దీ టిఫిన్గా కూడా ఉంటుంది. మానేసే బదులు ఇలా చక్కగా తినొచ్చు. ఇది ఓట్స్, చియా సీడ్స్ అన్నీ వేస్తాము. దీనికి కావాల్సినవన్నీ చెప్తున్నాను. ఫస్ట్ పాలు, ఇవి మరగబెట్టి చల్లారబెట్టిన పాలు, గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, రూమ్ టెంపరేచర్కి వస్తున్నా ఏం ప్రాబ్లం లేదు. చియా సీడ్స్, ఓట్స్, ఇవి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఉంటే ఖర్జూరం, బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఇవి చెర్రీస్, బనానా ఇలాగా పీసులుగా కట్ చేసుకోవాలి. దానిమ్మ గింజలు పెట్టుకోవాలి. మ్యాంగో పీసెస్, ఇవి యాపిల్, గ్రేప్, గ్రీన్ గ్రేప్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకున్నాం కదా. ఇవన్నీ కంపల్సరీ ఏం కాదు, ఇందులో ఏమేమి వేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టాను. ఇందులో ఏ ఉన్నా సరే డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, ఓట్స్ కంపల్సరీ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ మనకి ఆ రోజుకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. కంపల్సరీ ఇవన్నీ వేయాలని ఏం లేదు, మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. కాకపోతే సి విటమిన్ ఫ్రూట్స్ వేయకూడదు. సి విటమిన్ ఫ్రూట్స్ వేస్తే పాడవుతుంది. సో ఇలాంటివి మాత్రమే వేసుకోవాలి. ఏంటి వేసుకోవచ్చు అని చూపించడానికి నేను అన్నీ వేసి చేస్తున్నాను. మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ బనానా, మ్యాంగో లాంటివి స్కిప్ చేసి, గ్రేప్స్ లాంటివి స్కిప్ చేసి ఓన్లీ యాపిల్, దానిమ్మ వేసుకుంటే సరిపోద్ది. అవి రెండు తినొచ్చు కదా. బ్లాక్ గ్రేప్స్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు, గ్రీన్ గ్రేప్స్ తినకూడదు కానీ బ్లాక్ గ్రేప్స్ తినొచ్చు. బనానా కూడా ఆప్షనల్గా తినొచ్చు, బనానా, మ్యాంగో. ఎందుకంటే ఇదంతా ప్రోటీన్తో కదా కలిపి తీసుకుంటాం, సో ప్రాబ్లం ఉండదు. అప్పుడప్పుడు తినొచ్చు. అది కూడా ప్రోటీన్తో కలిపి తీసుకుంటున్నాం, టిఫిన్ బదులు తీసుకుంటున్నాం కదా, కొంచెమే కదా వేసుకుంటాము, అందువల్ల వేసుకోవచ్చు. లేదు మేము స్ట్రిక్ట్గా పాటిస్తాం మేమేమి అంటే వాళ్ళు గ్రేప్స్, బనానా అవి వేసుకోకండి. తర్వాత ఖర్జూర కూడా మీ ఇష్టం. 2 ఖర్జూర వేస్తాం మంచిగా, అది ఏమి అయిపోదు, మంచివే ఇవి. మరీ ఎక్కువ తింటే ప్రాబ్లం. కానీ తర్వాత ఇందులో షుగర్ కానీ ఏమీ వేయం, వీటితోనే స్వీట్నెస్ వస్తుంది. షుగర్ లేని వాళ్ళు ఇంకా కావాలంటే హనీ వేసుకుంటారు, కొంతమంది పంచదార వేసుకుంటారు. ఇంకా అవన్నీ వేసుకోకుండా చక్కగా ఈ ఫ్రూట్స్తోనే హెల్దీగా చక్కగా చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? ఇదిగోండి, ఈ చల్లాల్సిన పాలు అని చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ ఓట్స్ వేసుకుందాము. ఇవి పెద్ద స్పూన్తో ఒక 2-3 స్పూన్లు ఓట్స్. మన ఇష్టమే, మనం ఎంత తినగలం అన్నది బట్టి. దీనికి కొలతలు ఏమి ఉండవు, మనకు నచ్చినంత కొలతలో వేసుకోవచ్చు. మనం ఎంత తినగలం అన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఏం కాదు, ఇది ఇంకో రోజు ఫ్రిడ్జ్లో వదిలేసినా ఏం కాదు. చియా సీడ్స్ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. 2 స్పూన్స్ మించి వేసుకోవద్దు. చియా సీడ్స్ మట్టుకి రోజుకి 2 స్పూన్స్ మించి తీసుకోకూడదు. లిమిట్గా వాడితే ఎంత మంచిదో, అతి చేస్తే అంత డేంజర్. అది 2 స్పూన్లు మాత్రమే వేసుకోండి. ఇది ముందు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు నేను ఎంతవరకు వేసి వదిలేస్తారు, ఆపేసి మూత పెట్టేసి గాజు బౌల్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టీల్ బౌల్లో వేసి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. డీప్లో కాదు, మామూలు ఫ్రిడ్జ్లో.
బయట మాత్రం ఉంచకూడదు, ఇది కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టేసి మార్నింగ్ ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలిపేసి తింటారు. అలా వేసుకున్నా పర్లేదు. ఇప్పుడే ఇంక ఉదయం టైం ఉండదు అంటే చక్కగా ఇప్పుడే అన్నీ వేసుకొని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం బయటకు తీసి తినేసేయచ్చు. కొంచెం కూలింగ్ తగ్గేదాకా, ఎందుకు అంత కూలింగ్ అంటే హ్యాపీగా కూలింగ్ తగ్గేదాకా ఉంచి తినేయచ్చు. జాబ్ హోల్డర్స్ అయితే బస్సులో, ట్రైన్స్లో, జర్నీలో అయినా తినేయచ్చు. ఇలా గాజు బాటిల్స్లోనో, స్టీల్ బాటిల్స్లోనో, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. వేసి అందులో వేసి స్పూన్ పెట్టుకుని తినేయచ్చు. ఫ్రూట్స్ కూడా నేను ఇప్పుడైతే వేసేస్తున్నాను. మన ఇష్టం, మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మన ఊరికి యాపిల్ వేసాను, ఈ మ్యాంగో. ఈ సీజన్లో మ్యాంగో ఎక్కడ వచ్చింది అనుకోకండి, డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి. పీసులు కట్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. అలా పెట్టినవి మ్యాంగో అది. లేదంటే మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, కొంతమంది పచ్చి మ్యాంగో జ్యూసే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇంకా స్వీట్నెస్ కోసం అవి ఇంకేమీ వేయట్లే కదా మనం. ఇంకా స్వీట్ కావాలంటే తేనె వేసుకోండి, పంచదార బదులు. బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉదయానికి ఆ ఓట్స్, చియా సీడ్స్ అవి బాగా ఉబ్బి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇది ఒకరు తింటారా, ఇద్దరు తింటారా అనేది మీ కెపాసిటీ బట్టి ఇష్టం. ఒక మనిషి హ్యాపీగా తినొచ్చు. ఇంక ఇది తిన్న రోజు టిఫిన్ తినాల్సిన అవసరం ఉండదు. ఇదే మనకు అన్నీ కలిపి చక్కగా సరిపోతుంది. ఫుల్ మీల్ కింద, బ్రేక్ఫాస్ట్ కింద సరిపోతుంది, చక్కగా ఉంటుంది. ఇది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇదిగోండి, నిన్న నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మార్నింగ్ తీసి చక్కగా తినేయచ్చు. కొంచెం కూలింగ్ తగ్గాక, ఎందుకు అంత కూలింగ్తో అవసరం లేదు కదా, కూలింగ్ తగ్గాక తినేసేయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చక్కగా తీసుకెళ్ళిపోయి జర్నీలో ఉన్న తినేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలా చాలా హెల్దీ టిఫిన్ కింద చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి షుగర్స్ అవి ఏవి యాడ్ చేయకపోయినా ఫ్రూట్స్తోనే చక్కగా హెల్దీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.